భగవంతునికి అత్యంత ప్రీతికరమైన మాసాల్లో ఒకటి ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో తిరుపై వేదపట్నం చేయడం ద్వారా ముక్తి లభిస్తుందనే ఒక నమ్మకం. భారతీయులు ఏం చేసినప్పుడు కూడా దానికి ఒక ఆదర్శనీయమైన కారణాలు ఉంటాయి. ఈరోజు చూసుకుంటే విశాఖలోని పట్టాభిరెడ్డి గార్డెన్స్లో ఉన్న దాసాంజనేయ స్వామి ఆలయంలో కూడా తిరుపై వేదపట్నం జరగడమే కాకుండా పెద్ద సంఖ్యలో మహిళలు కూడా ఈరోజు పూజల్లో పాల్గొంటున్నారు. ఈ దశలో అసలు దీని విశిష్టత ఏంటి అన్న విషయంపై మనతో మాట్లాడడానికి అర్చకులు ఆరువెల్లి సీతారామాచార్యులు గారు ఉన్నారు. సరే, ఈరోజు ప్రాధాన్యత ఏంటి? ఈ ధనుర్మాసం విశిష్టత ఏమంటారు? ఇది ధనుర్మాసం వైష్ణవ క్షేత్రాలలో చేస్తున్నటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి ఉత్సవం అండి. ఇది చాలా సనాతనంగా జరుపబడుతున్నది. శ్రీవిల్లిపుత్తూరు అనేటటువంటి గ్రామంలో గోదాదేవి విష్ణుచిత్తుడికి తులసీవనంలో లభించింది. ఆమె చిన్నప్పటి నుంచి విష్ణుచిత్తుడు ఆమెను పెంచుతూ ఉన్న సమయంలో తండ్రి యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి గోదాదేవి ఆ ఉండేటటువంటి శ్రీవిల్లిపుత్తూరులో ఉండేటటువంటి దేవాలయంలో వటపత్రసాయి అనేటటువంటి స్వామిని నిత్యము కూడా తన పుష్పమాలలతో తులసీమాలలతో అలంకరిస్తూ ఉండేవాడు విష్ణుచిత్తుడు. అటువంటి సమయంలో తండ్రి అందంగా కట్టినటువంటి పూలమాలలను తాను ధరించి ఆ తర్వాత స్వామికి అలంకరింపజేయడం అనేటటువంటి జరిగింది. ఒకనాడు స్వామికి ఆ పుష్పమాల అలంకరిస్తున్న సమయంలో ఒక పొడవాటి తల వెంట్రుక కనిపించింది. దానితో చాలా పశ్చాత్తాపాన్ని పొందాడు అక్కడ ఉండేటటువంటి తండ్రి విష్ణుచిత్తుడు. అప్పుడు ఆ మాల ఆ స్వామికి వేయకుండా ఇంటికి వచ్చి అయ్యో పొరపాటు జరిగిందే అని పశ్చాత్తాపాన్ని పొందుతున్న సమయంలో ఆ రాత్రి స్వప్నంలో విష్ణుచిత్తుడు ఆయనకి స్వప్నంలో రంగనాథ స్వామి రూపంలో వటపత్రసాయి కనిపించి, ప్రతిరోజు నీవు అలంకరిస్తున్నటువంటి దండలు ఏవైతే ఉన్నాయో అది నీ కుమార్తె అయినటువంటి గోదాదేవి ధరించినటువంటి మాలలు. ఆవిడ నిర్మలమైన నిశ్చలమైన పరిపూర్ణమైన ప్రేమతో ఆవిడ స్వమంగా ఆవిడ భక్తితో తాను ధరించి స్వామికి అందంగా ఉన్నాయా లేవా అని తాను చూసుకొని ఆ తర్వాత నాకు సమర్పించడం జరిగింది. అవి నాకు చాలా ప్రీతికరమైనటువంటివి అని విష్ణుచిత్తుడు చెప్తే ఆశ్చర్యపోయాడు. అటువంటి ఎంతో నిర్మలమైన భక్తి కలిగినటువంటి గోదాదేవి 30 రోజుల పాటు 30 పాసురాలను స్వామి మీద ఆవిడ కీర్తన చేసింది. దాన్నే తిరుప్పావై అని ఇవాళ తమిళ దేశంలో చాలా ప్రాచుర్యమైనటువంటి గ్రంథంగా ఇవాళ ప్రపంచం అంతా కూడా ఇవాళ ధనుర్మాస ఉత్సవాలు ఒక్క భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఇవాళ ఈ ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. అటువంటి సమయంలో ఈ గోదాదేవి రచించినటువంటి ఈ పాసురాలలో తిరుప్పావై అనేటటువంటి ఈ పాసురాలన్నీ కూడా సమానంగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, అంతేకాకుండా రామాయణము, భారతము, భాగవతము వీటిలో ఉండేటటువంటి విశేషాలన్నీ కూడా ఈ తిరుప్పావైలో అనుసంధానం చేసి ఆవిడ భగవంతుడి మీద ప్రేమతో రాసినటువంటి పాటలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భక్తులలో భక్తిని పునర్జీవింపజేస్తున్నాయి. అటువంటి భక్తి ప్రపత్తితో కూసినటువంటి ఈ తిరుప్పావైలో ఇవాళ అమ్మవారు భగవంతుడికి నీరాజనం సమర్పించింది. ఎంత భక్తితో సమర్పించింది అంటే సామాన్యుడు కూడా అందుకోవడానికి అవకాశం ఉండేటటువంటి పొన్నాకులలో స్వామికి బాగా పొన్న చెట్టు అంటే చాలా ఇష్టం. అటువంటి పొన్నాకులలో కర్పూరపు దీపాన్ని నీరాజనంగా సమర్పించినటువంటి రోజు ఇవాళ. ఇటువంటి రోజున ఈ వచ్చేటటువంటి భక్తులందరూ ప్రేమపూర్వకంగా, భక్తిపూర్వకంగా, అభిమానపూర్వకంగా అందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ స్వామివారికి అమ్మవారికి కూడా పొన్నాకులలో కర్పూర నీరాజనాన్ని సమర్పించారండి. ఇది మీ మాధ్యమం ద్వారా ప్రపంచంలోనికి వెళ్ళి ప్రతి ఒక్కరూ భక్తితో గోదాదేవిని చక్కగా ఆరాధన చేసి అమ్మవారు ఏ విధంగా అయితే భగవంతుడిని వివాహం చేసుకొని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగిందో భక్తులందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహంతో పొంది అష్టైశ్వర్యాలు పొందాలని హృదయపూర్వకంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చూసుకుంటే వేరు ఆలయాల్లో ఏ రకంగా జరుగుతాయి. విశాఖలో అత్యంత పవిత్రమైన గణపతి యుక్త దాసాంజనేయ స్వామి ఆలయంలో కూడా ఈరోజు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు చూసుకుంటే పొన్నాకుల్లో ఏదైతే కర్పూరం నీరాజనం ఇవ్వడం ఒక రకంగా ఈ ప్రాంతానికి మంచి మేలు జరుగుతుంది. అలాగే వ్యక్తిగతంగా కూడా పూజలు చేసేవారికి నిర్మలమైన మనసుతో చేసే పూజల ద్వారా ముక్తి లభిస్తుందన్న అభిప్రాయం కూడా ఈరోజు అర్చకులు ఆరువెల్లి సీతారామాచార్యులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే వైష్ణవ ఆలయంలో ఎంత పవిత్రంగా జరుగుతుందో అదే రకంగా ఈరోజు పట్టాభిరెడ్డి గార్డెన్స్లోని గణపతి యుక్త దాసాంజనేయ స్వామి ఆలయంలో కూడా గోదాదేవి ఉత్సవాలు ప్రధానంగా చూసుకుంటే తిరుపావై వేదపట్నం గత కొన్ని రోజులుగా జరుగుతుంది. భోగి రోజు కళ్యాణంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని ఇక్కడ అర్చకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. ఈ ఆలయంతో చాలా అనుబంధం ఉంది. గత 15 సంవత్సరాల నుంచి ఈ ఆలయం ప్రతిరోజు వస్తుంటాం అండి. అలాగే ఈ తిరుపతిలో కూడా నెల రోజులు కార్యక్రమం అనేది దిగ్విజయంగా పూర్తి చేస్తారు.
పంతులు గారు వేకుజామున 3:30 నుంచి మాకు ఇక్కడ అన్ని స్టార్ట్ అవుతూ ఉంటాయండి. చాలా బాగా చేస్తారు. ఆలయంలో భక్తులు కూడా చాలా ఎక్కువ మంది వస్తారు ప్రతిరోజును. ఈ నెల రోజులు అనేది ఈ తిరుపతి అనేది పంతులు గారితో సహా మేమందరం కూడా పారాయణం చేయడం అనేది జరుగుతుంది. అంటే చూడమ్మా, చలి చాలా అనిపిస్తుంది కదా, అలాంటి అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది చలి గురించి. ఈ పంతులు గారు చేసే పారాయణంతో మాకు చలి అనేది ఏమి అనిపిదండి. చాలా సరదాగా ఒక పండగ వాతావరణం అనేది నెలకొంటుందండి. ఈ నెల రోజులు కూడా అసలు గుడి అని కాకుండా అంతా ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి చాలా చక్కగా అన్యోన్యంగా అందరం వస్తూ ఉంటామండి. నిత్యం స్వామివారి సేవలు అవి నిత్యం బాగా జరుగుతాయి. ధనుర్మాసం కూడా 30 రోజులు 30 పాసురాలతో అమ్మవారికి బాగా హారతి ఇచ్చి నిత్యం అమ్మవారి సేవలో తరిస్తున్నామండి. ఇక్కడ స్వామివారు చాలా బాగా చేస్తారు. నిత్యం కార్యక్రమాలన్నీ ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరం జరిపించాలని కోరుకుంటున్నాం. చాలా బాగా జరుగుతాయండి. 30 సంవత్సరాలు బట్టి జరుగుతున్నాయి. చాలా బాగా జరుగుతున్నాయి. మా గురువు గారు కూడా చాలా బాగా చేస్తారు. మేమందరం చాలా జనం వస్తాము. ఎప్పుడు ధనుర్మాసం వస్తుందని అందరం ఎదురు చూస్తూ ఉంటాము. అంతా బాగానే జరుగుతుంది. ఈరోజు ఏం చేశారండి? ఈరోజు అయ్యా ఈరోజు ఏం చేశారమ్మా? ఈరోజు పొన్నాకుల హారతి ఇచ్చారు. ఈరోజు ఈ పొన్నాకుల హారతికి ఇంకా ఎక్కువగా జనం వస్తారు. చాలా సరదాగా అందరం చేసుకుంటాం. అందరూ రావాలని చాలా ఉత్సాహంగా చూపిస్తారు. అంతా బాగానే జరుగుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.